నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించిన జిల్లా ఉన్నతాధికారులు. పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి సిబ్బందికి విస్తృత సూచనలు. సాయంత్రం 5 గంటల వరకు 69% పోలింగ్ నమోదు. ఎన్నికల వేళ ఓటు వేసి స్ఫూర్తిని చాటిన జిల్లా అధికారులు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకున్న అభ్యర్థులు, రాజకీయ ప్రముఖులు. సజావుగా పోలింగ్ సాగేలా పోలీస్ యంత్రాంగం పటిష్ట చర్యలు. చిన్నపాటి ఘటనలు మినహా ప్రశాంతంగా పూర్తయిన పోలింగ్. ఎస్పీ గౌస్ ఆలం పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టిన పోలీసులు. పోలింగ్ ప్రక్రియలో ఆకట్టుకున్న ఆదర్శ కేంద్రాలు. ఓటర్లకు స్వాగతం పలుకుతూ అందమైన అలంకరణలు. దివ్యాంగులు, వృద్ధులకు ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేసిన అధికారులు. లోక్సభ ఎన్నికల పోలింగ్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా సాగింది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ సాగగా జిల్లా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ సాగేలా ఉన్నతాధికారులు పర్యవేక్షణ జరిపారు. పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించడంతో పాటు కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వెబ్కాస్టింగ్ ద్వారా ప్రత్యక్షంగా పరిస్థితులను వీక్షించారు. సాయంత్రం 5 గంటల సమయానికి పార్లమెంట్ పరిధిలో 69% పోలింగ్ నమోదైంది. లోక్సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ సోమవారం ప్రశాంతంగా సాగింది. ఓట్ల పండుగకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేయగా ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడక్కడ చిన్నపాటి ఘటనలు తప్పితే పోలింగ్ ప్రక్రియ అంతా సజావుగానే సాగింది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి రాజర్షిషా, ఎస్పీ గౌస్ ఆలంల పర్యవేక్షణలో పోలింగ్ నిర్వహణ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టారు. అటు ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఆయా పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు కేంద్రాలలో పర్యటించారు. ఎన్నికల బరిలో మొత్తం 12 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక పార్లమెంటు పరిధిలోని నెట్వర్క్ అందుబాటులో లేని 96 పోలింగ్ కేంద్రాలను మినహాయించి మిగిలిన 2104 కేంద్రాల్లో పరిస్థితిని ప్రత్యక్షంగా వీక్షించేలా వెబ్కాస్టింగ్ను ఏర్పాటు చేయగా కలెక్టర్ ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించారు. ఆయా కేంద్రాల్లో ఇంటర్నెట్ సౌకర్యం కలిగిన 2514 కబ్మెర్లను బిగించారు. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ కలెక్టర్లతో పాటు 7 ఏఆర్ఓ కార్యాలయాల్లో ప్రత్యక్ష వీక్షణకు కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 4,56,450 మంది ఓటర్లు ఉండగా ఉదయం నుండి పోలింగ్ జోరుగానే సాగింది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యక్ష దృష్టి సారించిన పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 259 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి నిఘాను కట్టుదిట్టం చేశారు. ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టిన జిల్లా ఉన్నతాధికారులు తాము ఓటు హక్కు వినియోగించుకొని ఆచరణలో చేసి చూపించారు. జిల్లా కేంద్రంలో గల డైట్ కళాశాల పోలింగ్ కేంద్రంలో జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ గౌస్ ఆలంలో ఓటు వేసి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా ఉన్నతాధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఉపయోగించుకోవాలని అవగాహన కార్యక్రమాలు చేపట్టిన అధికారులు వారు ఓటు వేసి ఆచరణలో చేసి చూపించారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ గౌస్ ఆలంలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని డైట్ కళాశాల పోలింగ్ కేంద్రంలో కలెక్టర్, ఎస్పీలు ఓటు వేశారు.
ఈ మేరకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈరోజు 13 మే మన మాక్ పోల్ కూడా అన్ని చోట్ల కంప్లీట్ అయినాయి. పోలింగ్ కూడా స్టార్ట్ అయింది. కాబట్టి నేను ఎస్పీ గారు కూడా ఇక్కడ గవర్నమెంట్ హైట్ కాలేజ్లో ఓటు వినియోగించాను. ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రాల్లో చాలా మంచి ఏర్పాట్లు ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క ఓటర్ ఈరోజు మీ ఫ్యామిలీతో పాటు ఇక్కడికి వచ్చి గెట్ యువర్ సెల్ఫ్ ఇంక్డ్. టుడే ఈజ్ ఓటర్స్ డే, ఓటర్ ఫెస్టివల్, డెమోక్రసీ డే. సో ఈ ప్రజాస్వామ్యం దినంకి, ఓటర్ పండుగకి మనం ప్రతి ఒక్కరూ మనం బాధ్యత ఖచ్చితంగా నిర్వహించాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు వచ్చి మీ ఓటు వినియోగించుకోవాలి. నేను మీ అందరితో కోరుతున్నాము. అన్ని చోట్ల మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎక్కడైనా నిన్న కొన్ని చిన్న ఇష్యూస్ వస్తే కూడా మన అధికారులు అలర్ట్ అయ్యి ప్రతి ఒక్క ఇష్యూ కూడా సాల్వ్ చేయడం జరిగింది. సో మీడియా మిత్రుల ద్వారా అందరూ ఓటర్స్కి నా అదే కోరిక, దయచేసి ఈరోజు సెలవు ఉంది, ఓటర్ పండుగ ఉంది. మీరు సెలవు వృధా చేయకుండా దయచేసి ఇంటి నుంచి బయటకి వెళ్ళి ప్రతి ఒక్కరూ మీ ఓటు వినియోగించుకోవాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా ఎస్పీ సైతం ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా చర్యలను పర్యవేక్షించి సిబ్బందికి విస్తృత సూచనలు చేశారు. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా బందోబస్తును చేపట్టామని ఎస్పీ తెలిపారు. ఇప్పుడు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఓటింగ్ స్టార్ట్ అయింది. అన్ని పోలింగ్ పీస్ఫుల్గా జరుగుతుంది. పోలీస్ తరఫు నుంచి కూడా మేము డీటెయిల్డ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ వాటం చేస్తాం. దీంట్లో మోర్ దెన్ 1500 పీపుల్ హ్యావ్ బీన్ డిప్లాయిడ్ అండ్ ఇంక్లూడింగ్ 3 కంపెనీస్ సిఆర్పీ విచ్ ఇస్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్. మన నార్మల్ ఏరియా కాకుండా మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాలో కూడా డీటెయిల్డ్ సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ జరిగింది. అండ్ కమ్యూనికేషన్ షాడో ఏరియాలో కోసం కూడా కమ్యూనికేషన్ ప్లాన్ వైర్లెస్ కమ్యూనికేషన్ మేము చేస్తాము. And will ensure that voting happens peacefully. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సోమవారం జరిగిన పోలింగ్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు పలువురు రాజకీయ ప్రతినిధులు, నాయకులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. తమ స్వగ్రామాల్లో కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో సోమవారం జరిగిన పోలింగ్లో పలువురు రాజకీయ పార్టీల అభ్యర్థులు, నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో భాగంగానే ఆదిలాబాద్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి జోగురామన్న తన ఓటు హక్కును జైనత్ మండలంలోని దీపాయగూడలో వినియోగించుకున్నారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ ఓటు హక్కు అనేది జన్మ హక్కని, ఓటు హక్కు ఉన్నవారు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. నిర్దేశిత సమయంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. మరోవైపు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సైతం తన ఓటును జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో వినియోగించుకున్నారు. అటు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు కొమరం భీం ఆస్వాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమ కుటుంబ సభ్యులతో కేంద్రానికి చేరుకున్న ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ తన స్వగ్రామమైన బజారత్నూర్ మండలం జాతర్ల గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ ఊట్నూరులోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. ఇదిలా ఉంటే మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ శాంతినగర్లోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. అదేవిధంగా మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్ర సుజాత సైతం ఓటు హక్కును వినియోగించుకున్నారు. విద్యానగర్లోని పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేశారు.
ఓటర్లకు పోలింగ్పై ఆసక్తి పెరగడంతో పాటు దివ్యాంగులు, మహిళలు, వృద్ధులకు పూర్తి సౌకర్యాలు అందుబాటులో ఉండేలా అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే పార్లమెంటు పరిధిలో 77 ఆదర్శ కేంద్రాలను ఏర్పాటు చేసి పూర్తి సౌకర్యాలను అందుబాటులో ఉంచారు. ఆయా కేంద్రాలను అందంగా అలంకరించడంతో పాటు సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేయగా ఓటు వేసిన యువత సెల్ఫీ పాయింట్ల వద్ద సందడి చేస్తూ కనిపించారు. 100% పోలింగ్ నమోదే లక్ష్యంగా ఎన్నికల సంఘం పలు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. విస్తృత అవగాహన కల్పించడంతో పాటు పలు కేంద్రాలను ఆదర్శ కేంద్రాలుగా ఎంపిక చేసింది. తీవ్రమైన ఎండల నేపథ్యంలో ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో మొత్తం 77 ఆదర్శ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దివ్యాంగులు, వృద్ధుల సౌకర్యార్థం అవసరమైన పూర్తి ఏర్పాట్లు చేశారు. కేంద్రాల్లో ర్యాంపులు, ఇతరత్ర సౌకర్యాలు ఉండేలా ఏర్పాటు చేశారు. యువతను ఆకర్షించే విధంగా ఆదర్శ కేంద్రాల్లో సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేయడం ఆకట్టుకుంది. అందమైన రంగవల్లులతో ఓటర్లకు స్వాగతం పలకడమే కాకుండా పూలతో అందంగా అలంకరణలు చేశారు. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మహిళల కోసం ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేయగా అందులో విధులు నిర్వర్తించే సిబ్బంది సైతం మహిళలే ఉండేలా ఏర్పాట్లు చేశారు. లోక్సభ పరిధిలో 35 పోలింగ్ కేంద్రాలు మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పోలింగ్ అధికారి, సిబ్బంది, పోలీసు సిబ్బంది సైతం మహిళలే ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఆయా కేంద్రాల్లో మహిళలకు కావలసిన సౌకర్యాలను సమకూర్చారు. చంటి పిల్లల తల్లులు వస్తే పిల్లల సంరక్షణకు సైతం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం విశేషం. కేంద్రాలకు వచ్చిన వృద్ధులకు పోలీసులతో పాటు వాలంటీర్లు సహకారం అందించారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వీల్ చైర్లను అందుబాటులో ఉంచారు. జైనత్ మండలం గిమ్మ గ్రామంలో పిడుగుపాటుకు గురై పలువురు తీవ్ర గాయాల పాలు కాగా అందులో 2 వ్యక్తుల పరిస్థితి విషమించి మృతి చెందారు. గ్రామ శివారులోని నర్సరీ వద్ద ఓ చెట్టు కింద ఉన్న 7గురిపై ఒక్కసారిగా పిడుగుపడింది. గమనించిన స్థానికులు హుటాహుటిన వారిని రిమ్స్కు తరలించారు. ఘటనలో మామిడిపల్లి కిరణ్, మంద సంటెన్న మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సోమవారం మృతుల అంత్యక్రియలను నిర్వహించారు. బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. మాజీ మంత్రి జోగురామన్న అంత్యక్రియలకు హాజరై బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య పలుచోట్ల వాగ్వివాదం చోటు చేసుకుంది. కండువాల విషయంలో ఇరు పార్టీల నేతలు వాగ్వాదానికి దిగడంతో పరిస్థితిని గమనించిన పోలీసులు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని డిగ్రీ కాలేజ్ పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలింగ్ ప్రక్రియ సాగుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి సతీమణి మౌనారెడ్డి, ఆ పార్టీ మద్దతుదారులు, సిపిఐ జిల్లా నాయకురాలు నళిని రెడ్డిలు పోలింగ్ కేంద్రానికి కాషాయ కండువా వేసుకుని వచ్చిన బీజేపీ నేతలను నిలదీశారు. కాషాయం కండువాలు వేసుకుని కేంద్రంలోకి రావడం సరికాదంటూ వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ కండువా వేసుకుని కేంద్రంలోకి వచ్చారంటూ ప్రశ్నించడంతో వాటిపై ఎటువంటి గుర్తు లేదని బీజేపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి సైతం పార్టీ కండువా వేసుకుని పోలింగ్ కేంద్రానికి వచ్చారంటూ బీజేపీ నేతలు ప్రశ్నించారు. స్థానిక మహాలక్ష్మీవాడలోని పోలింగ్ కేంద్రం వద్ద ఈ విషయమై బీజేపీ నేతలు ప్రశ్నించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరికి పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. పార్టీ కండువాలు ధరించి కేంద్రాలకు రావడం పట్ల బీజేపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల వేళ పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టింది. పోలింగ్ కేంద్రాల వద్ద జనాలు గుమిగూడకుండా పోలీసులు ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకున్నారు. కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలతో పాటు జిల్లా పోలీసు యంత్రాంగం బందోబస్తు చర్యల్లో నిమగ్నమైంది. జిల్లా ఎస్పీ గౌస్ ఆలం పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఆయా పోలింగ్ కేంద్రాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. కేంద్రాల ఆవరణలో జనాలు గుమిగూడకుండా తగు చర్యలు తీసుకున్నారు. 144 సెక్షన్ అమలులో ఉన్న నేపథ్యంలో ఆయా పార్టీల శ్రేణులు గుమిగూడవద్దని ఎప్పటికప్పుడు సూచనలు చేశారు. అక్కడక్కడ చిన్నపాటి ఘటనలు తప్పితే పోలింగ్ ప్రక్రియ సజావుగానే సాగేలా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేలా కట్టుదిట్టమైన భద్రత తీసుకున్నారు. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ సందడి కనిపించింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుండే బారులు తీరారు. పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున క్యూ లైన్లు దర్శనమివ్వడం ఓటరు చైతన్యానికి నిదర్శనంగా నిలిచింది. లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సోమవారం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభం కాగా ఉదయం నుండే ఓటరు చైతన్యం కనిపించింది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు కేంద్రాల వద్ద బారులు తీరారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. దాదాపు 2 నెలల నుండి అధికార యంత్రాంగం చేపట్టిన విస్తృత అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలనే అందించాయి. ఉదయం 11 గంటల వరకు 31%, మధ్యాహ్నం 3 గంటల వరకు 62% పోలింగ్ నమోదైంది. ఇక జిల్లాలోని ఆయా మండలాల్లోనూ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. ఎన్నికల పరిశీలకులు, అధికారులు కేంద్రాలను సందర్శిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించారు. బేలా మండల కేంద్రంలో పార్లమెంటు ఎన్నికలు సజావుగా సాగాయి. మండలంలో మొత్తం 41 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద వృద్ధులు, దివ్యాంగుల సౌకర్యార్థం అవసరమైన పూర్తి ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ను అమలు చేసి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఎస్ఐ రాధిక కేంద్రాల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. देखना बोल के आए ఇదిలా ఉంటే ఎన్నికల పరిశీలకులు జాదవర్, వివేకానంద, తాంసీ, తలమడుగు మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ జరుగుతున్న తీరుపై వివరాలు అడిగి తెలుసుకుని సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. సజావుగా పోలింగ్ ప్రక్రియ సాగేలా చూడాలని సూచించారు. అటు తాంసీ, భీంపూర్ మండలాల్లో పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాలు జాతరను తలపించాయి. తాంసీ మండల కేంద్రంలోని 41వ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించడంతో గంట ఆలస్యంగా పోలింగ్ మొదలయ్యింది. సంబంధిత ఇంజనీర్లు వచ్చి యంత్రాన్ని మార్చడంతో పోలింగ్ యథావిధిగా కొనసాగింది. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద వాలంటీర్లు విశేష సేవలు అందించారు. వృద్ధులకు, వికలాంగులకు పోలింగ్ కేంద్రాల వద్ద సహాయం అందించారు. భీంపూర్ మండలంలోనూ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో ఎన్నికల సిబ్బంది ఇబ్బంది పడ్డారు. అందర్బన్ పోలింగ్ కేంద్రంలో ఎన్నికల విధులకై వచ్చిన ఉపాధ్యాయుడు ప్రఫుల్ రెడ్డి పాము కాటుకు గురయ్యారు. వెంటనే తోటి సిబ్బంది రిమ్స్కు తరలించారు. ఆయన స్థానంలో మరొకరిని నియమించారు. మండలంలోని పిప్పల్కోటి పోలింగ్ కేంద్రాన్ని సిఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ప్రవీణ్ కుమార్ రావత్ పరిశీలించారు. మండలంలోని జల్కోరిలో నూతనంగా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడంతో అక్కడి ఆదివాసీలు ఉత్సాహంగా ఓట్లు వేశారు. బేలా మండలంలోని మాంగ్రూడ్ గ్రామంలో పులి సంచరిస్తున్న వార్త జనాలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.
వాగు వద్ద పులి పాదముద్రలు కనిపించడంతో గమనించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఉదయం పశువులకు నీరందించేందుకు వాగు వద్దకు ఆగర్కర్ సీతారాం అనే వ్యక్తి వెళ్ళగా పశువులు ఒక్కసారిగా భయపడడం గమనించాడు. అనుమానం వచ్చి చుట్టుపక్కల పరిసరాలను గమనించడంతో పులి పాదముద్రలు కనిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. రాత్రి వర్షం కురవడంతో ముద్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. వాగు దాటి పొలంలో నుండి పెన్గంగా వైపు నడుచుకుంటూ పులి వెళ్లినట్లు స్థానికులు భావిస్తున్నారు. ఈ విషయమై బేలా ఇన్ఛార్జ్ అటవీ రేంజ్ అధికారి సంతోష్ను వివరణ కోరగా సిబ్బంది పరిశీలించి నిర్ధారణకు వస్తామని, అప్పటి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ज़्यादा पानी गिरे ना कहाँ बैठ के वो बताते लेकिन पानी कम है. గ్రామస్తుడు ఆగర్కర్ సీతారాం మాట్లాడుతూ వాగు ఒడ్డున పులి పాదముద్రలు కనిపించాయని తెలిపారు. పశువులు భయపడడంతోనే తనకు సందేహం వచ్చిందని పేర్కొన్నాడు. सकाळी आलो वारामध्ये पाणी पडल्याने त्याचे पाऊंडे दिसले. बैल बुजायला लागले होते. बैल काहून बुजारते म्हणून मी खाली पाहिलं होतं नजर. वाघाचे तर खोद जाऊन होते इकडं. ढोरं ऐकून सकाळी गावात पडून गेले. मी काही लोकांना सांगलोय लागल तर का जाऊ नका इकडे, शहर येऊ नका म्हणून घेऊ ना म्हणून इकडे सांगलोय लोकाले. बाकी लोक इकडे गेले बी नाहीत. చెదురుమదురు ఘటనలు మినహా లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ కొన్ని ఘటనలు జరిగినప్పటికీ పోలీసులు పరిస్థితులు అదుపు తప్పకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో రాజకీయ పార్టీల నేతలు ఉండాలన్న నిబంధన ఉండగా స్థానిక శాంతినగర్లోని షాదీఖానా వద్ద కాంగ్రెస్ నేతలు సర్కిల్లోనికి రావడంతో పోలీసులు వారిని పలుమార్లు హెచ్చరించారు. అయినప్పటికీ విధుల్లో ఉన్న పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఒకరిద్దరిపై లాఠీ గులిపించారు. ఇందులో ఒకరు రాయి తీసుకొని పోలీసులపై తిరగబడడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న 1 టౌన్ సిఐ సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోనికి తీసుకువచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించిన జిల్లా ఉన్నతాధికారులు. పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి సిబ్బందికి విస్తృత సూచనలు. సాయంత్రం 5 గంటల వరకు 69% పోలింగ్ నమోదు. ఎన్నికల వేళ ఓటు వేసి స్ఫూర్తిని చాటిన జిల్లా అధికారులు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకున్న అభ్యర్థులు, రాజకీయ ప్రముఖులు. సజావుగా పోలింగ్ సాగేలా పోలీస్ యంత్రాంగం పటిష్ట చర్యలు. చిన్నపాటి ఘటనలు మినహా ప్రశాంతంగా పూర్తయిన పోలింగ్. ఎస్పీ గౌస్ ఆలం పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టిన పోలీసులు. పోలింగ్ ప్రక్రియలో ఆకట్టుకున్న ఆదర్శ కేంద్రాలు. ఓటర్లకు స్వాగతం పలుకుతూ అందమైన అలంకరణలు. దివ్యాంగులు, వృద్ధులకు ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేసిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.